మంచిర్యాల జిల్లా లక్ష్మీపేట మున్సిపాలిటీ పరిధిలోని గంపలపల్లిలో వీచిన ఈదురుగాలు రైతులను మరోసారి దెబ్బతీశాయి. గత నెలలోనే వరి కోతలు పూర్తి చేసినా నేటికి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ధాన్యంతో రైతులు కల్లాల్లోనే నిరీక్షిస్తున్నారు. నెల రోజులుగా ధాన్యం రాసులు కల్లాల్లోనే ఉండటంతో రాత్రి కురిసిన వర్షానికి వడ్లు తడిసి ముద్దయ్యాయి. ఇప్పటికే ధాన్యంపై కవర్లు కప్పడానికి వెళ్లి ఇక్కడనే 2 రైతులు చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆ చేదు జ్ఞాపకాల నుంచి కోలుకోకముందే మళ్లీ వాతావరణం బీభత్సంగా మారడంతో రైతులు భయం గుప్పిట్లో గడుపుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి తడిసిన ధాన్యాన్ని నిబంధనలు లేకుండా కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని గంపలపల్లి రైతులు వేడుకుంటున్నారు. 6 తారీఖు నుంచి మళ్ళీ 6 తారీఖు అయిపోయింది. ఇప్పటికి నెల రోజులు అయింది. ఒక్క అడ్లు పోతలేవు, అడ్లు ఎవరు కొంటలేరు. బాగా ఇబ్బంది అవుతుంది. వర్షాలు పడి మొత్తం కొట్టుకుపోతున్నాయి. ఈ కవర్లు కప్పడానికి వస్తే నిన్న మొన్న ఇటు రైతులు అయితే ఆల్రెడీ 2 చనిపోయిండు. ఎవరు పట్టించుకుంటలేరు. చాలా ఘోరంగా ఉంది. ఇంత బాధాకరమైన విషయం అంటే ఈ రైతులు వ్యవసాయం చేసుడా బంద్ చేసుడా అర్థమైతలేదు. ఈ వర్షానికి ఇంటికాడుండుడా, అడ్ల కాడుండుడా, పిల్లలు ఎక్కడా, ఈ భార్యలు ఎక్కడా, ఎవరెక్కడెక్కడు, ఇక్కడ ఉంటే అక్కడ బర్రెలు పోతున్నాయి, అక్కడ ఉంటే ఇక్కడ అడ్లు పోతున్నాయి. ఏం అర్థమైతే బాగా ఇబ్బంది అవుతుంది. ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా అడ్లు కొనుగోలు చేసి జోకిన బత్తాలని 24 గంటలలో వెంటనే పంపించాలి. ఆ బస్తాల కోసం అయితే రైతులు చనిపోతాను. బాగా ఇబ్బంది అవుతుంది. తొందరగా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. సరే, ఈ వడ్లు కొని తొందరగా తీసుకెళ్ళి మాకు డబ్బులు ఇస్తే కూడా మాకు కూడా ఫంక్షన్లు కానీ పెళ్ళిళ్ళు చాలా ఇబ్బందిగా ఉంది. పెట్టువాళ్ళు పిల్లల స్కూళ్ళకు దానికి దీనికి హాస్పిటల్లకు బాగా ఇబ్బంది అవుతుంది. మేము చేసేదే వరి ధాన్యం మీద బతుకుడు. డబ్బులు కొనక ఇవి కొనక డబ్బులు లేక మాకు ఎందుకు చాలా ఇబ్బంది అవుతుంది. కొంచెం తొందరగా ఆలోచించి తొందరగా కొనుగోలు కేంద్రాలు తొందరగా ఏర్పాటు చేసి తొందరగా సాధించే ప్రయత్నం చేయాలి.